హాయ్ ఫ్రెండ్స్, ఎంఎస్ అగర్వాల్ స్టడీ హాల్కు స్వాగతం. ఇది కరీంనగర్లో మన స్టడీ హాల్, ఎంఎస్ అగర్వాల్ స్టడీ హాల్. ఇక్కడ మనం ఏ స్టడీ హాల్లో ఎక్కడ స్టడీ హాల్లో లేని విధంగా వినూత్న రీతిలో మాక్ టెస్టులు ఎవ్రీ వీక్ ఫ్రీగా మాక్ టెస్టులు నిర్వహిస్తూ ఎవరైతే ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారో ప్రిపేర్ అయిన వారికి అత్యంత తోడుగా ఉండడానికి మాక్ టెస్టులు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఈ మాక్ టెస్టులు నిర్వహిస్తూ ప్రిపేర్ అవుతున్నటువంటి స్థాయిని అంచనా వేసుకుంటూ ఎక్కడైనా లోపం ఉంటే మీ అంతటా మీరే సరి చేసుకొని ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడే విధంగా స్టడీ హాల్ నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రామాణికమైన పుస్తకాలు, ఉద్యోగం సాధించడంలో ఉపయోగపడే ప్రామాణికమైన పుస్తకాలు డిస్కౌంట్లో పుస్తకాలు అందిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో స్టడీ హాల్ అనేది తీసుకురావడం జరిగింది. ఇటువంటి స్టడీ హాల్ను కరీంనగర్లో మాత్రం నిర్వహించడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే కరీంనగర్ బస్టాండ్ నుంచి విమలవాడ పోయే రూట్లో పొన్నం కాంప్లెక్స్, ఇప్పుడున్నటువంటి మంత్రి గారు ఎవరైతే ఉన్నారో పొన్నం ప్రభాకర్ గారు, వారి ఇంటికి ఎదురుగా ఉన్నటువంటి బిల్డింగ్లో ఎంఎస్ అగర్వాల్ స్టడీ హాల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అన్ని రకాల సౌకర్యాలతో స్టడీ హాల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో మీరు కనుక వేరే ఇతర డిస్టిక్ల నుంచి ఎవరైనా వచ్చి కరీంనగర్కి వచ్చి ప్రిపేర్ అయిన వారు ఉంటే కూడా మన స్టడీ హాల్ని విజిట్ అయ్యి మీ ఉద్యోగానికి మేము ఏ విధంగా తోడ్పడితే ఆ తోడ్పడేటువంటి అంశాలను తీసుకొని మీ ఉద్యోగం సాధిస్తారని చెప్పేసి భావిస్తున్నాం. ప్రధానంగా స్టడీ హాల్ అనేది రూపొందించడానికి గల కారణాలు గత నోటిఫికేషన్లో చాలామంది అభ్యర్థులు అనేక రకాల అవగాహన లోపం కావచ్చు, ప్రిపరేషన్ సరిగా లేకపోవడం కావచ్చు, కారణాలు ఏదైనా ఫెయిల్ అయిపోయి ఇబ్బంది పడిన విద్యార్థులు, మన తోటి మిత్రులు నాకు ఏర్పడినటువంటి సన్నిహితమే ప్రధాన కారణంగా భావించవచ్చు. సో ఈ రకంగా ఉన్నటువంటి స్టడీ హాల్ను రూపొందించడం జరిగింది. అతి తక్కువ ఫీజులతో స్టడీ హాల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. టార్గెట్ ఒకటే, మన కాన్సెప్ట్ ఒకటే. ఎవరైతే స్టడీ హాల్ కావచ్చు, ప్రిపేర్ అవుతున్న వారు కావచ్చు, మనల్ని ఫాలో అవుతున్న వారు కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఎవరైతే ఫాలో అవుతున్న వారు ఉన్నారో వాళ్ళకు మనవంతు సహాయంగా ఏదో రకంగా అందిస్తూ గత నోటిఫికేషన్లో ఇబ్బందులు పడిన వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా నేను మాట్లాడి చూసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా స్టడీ హాల్ నిర్వహిస్తూ స్టడీ హాల్లో ఎగ్జామ్స్ అనేది నిర్వహిస్తూ బుక్స్తో పాటు ఆన్లైన్ క్లాసెస్ కూడా డిస్కౌంట్ రూపంలో అందిస్తూ స్టడీ హాల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో మీకు కూడా ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తే స్టడీ హాల్ని ఒకసారి విజిట్ చేసి కరీంనగర్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇతర డిస్టిక్లో ఉండి వచ్చి కరీంనగర్లో ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కావచ్చు, మన స్టడీ హాల్ని విజిట్ చేసి మీ ఉద్యోగానికి చేరువ అవుతారని చెప్పేసి భావిస్తున్నాం. అయితే ఈ ఎగ్జామ్ అనేది ఎస్ఏ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఈరోజు నిర్వహించడం జరిగింది. 1/4 నెగిటివ్ మార్క్స్ తోటి 200 మార్కులకు గాను ఎస్ఐ ప్రిలిమినరీ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. అతి త్వరలో రిజల్ట్తో పాటు కీ అనేది అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈ ఎగ్జామ్ అనేది ప్రతి వారం మనం ఫ్రీగా స్టడీ హాల్లో నిర్వహించడం జరుగుతుంది. మన స్టడీ హాల్లో కేవలం లిమిటెడ్ మాత్రమే ఉన్నాయి సీట్స్. సో ఎవరైనా ఇలాంటి ఎగ్జామ్స్ రాయాలనుకుంటే మాత్రం అతి తొందరగా విజిట్ చేస్తే బెటర్. సో కాబట్టి ఈరోజు నిర్వహించిన ఎగ్జామ్కి చాలా విశేషమైన స్పందన రావడం జరిగింది. సో ఇటువంటి అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకొని, మన దగ్గర ఉన్న కేవలం పరిమితమైన సీట్లే కాబట్టి ఈ పరిమితమైన సీట్లను ఉపయోగించుకొని మీ లక్ష్యాన్ని చేరుకుంటారని చెప్పేసి భావిస్తున్నాం. దాంతోపాటు ప్రతి ఒక్కరికి ఉద్యోగం సాధించడానికి ఉపయోగపడే సోపానాలు, గతంలో ఉద్యోగం సాధించిన ఎస్ఐ కానిస్టేబుల్ వాళ్ళతో కానీ, అధ్యాపక బృందం ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి క్లాసెస్ చెప్తారో అధ్యాపక బృందం, ఆర్థమెటిక్ రీజనింగ్ మన మహేందర్ అగర్వాల్ సార్ కావచ్చు, జిఎస్లో ఉద్దండులైనటువంటి ఫ్యాకల్టీతో క్వశ్చన్స్ ప్రిపేర్ చేయిస్తూ ఈ రకంగా మనం స్టడీ హాల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఈ స్టడీ హాల్కు వచ్చి మీరు ఎగ్జామ్స్ రాస్తూ ఎగ్జామ్స్తో పాటు
మన స్టడీ హాల్లో ఇంకా అందిస్తున్నటువంటి సౌకర్యాలు అతి తక్కువ ధరకే ప్రామాణికమైన పుస్తకాలు, ఆన్లైన్ క్లాసుల్లో డిస్కౌంట్లు, అదేవిధంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తూ మీ లోపాలను సవరించుకొని ఉద్యోగాన్ని సాధించడానికి మనవంతు ప్రయత్నంగా ఈ రకంగా స్టడీ హాల్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఎవరైతే ఉద్యోగం సాధించడానికి సిద్ధమవుతారో వాళ్ళు ఖచ్చితంగా మన స్టడీ హాల్ని విజిట్ చేయడం ద్వారా కానీ, మనల్ని ఫాలో అవ్వడం ద్వారా కానీ ఖచ్చితంగా లాభం పొంది ఉద్యోగం సాధిస్తారనే సదుద్దేశంతో మనం ఈ రకంగా కొనసాగిస్తున్నాం. సో ఉద్యోగం కోసం నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొంతమంది అయితే, నోటిఫికేషన్ రాదని చెప్పేసి ఇంకా ప్రిపరేషన్ మొదలుపెట్టిన వారు ఇంకా కొంతమంది ఉన్నారు. సో నమ్మిన వాళ్ళు నమ్మని వాళ్ళు ఎవరిదైనా కూడా ఇప్పటి నుంచి ప్రిపరేషన్ అనేది మొదలు పెడితేనే ఉద్యోగం అనేది వస్తుందని చెప్పేసి భావించడమే కాకుండా చెప్పడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉద్యోగం సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఎంఎస్ అగర్వాల్ స్టడీ హాల్ నుంచి, అదేవిధంగా మన వాయిస్ మరియు టెలిగ్రామ్ ఛానల్ మరియు యూట్యూబ్ ఛానల్ నుంచి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్ చెప్తూ అందరికీ జాబ్ రావాలని కోరుకునే మీ శ్రీకాంత్.